తమ్ముడు రావాలి, ఏం కావాలి మీకు? థమ్సప్, స్ప్రైట్, మౌంటైన్, పెప్సీ ఇవన్నీ చాలా ఉన్నాయి మన దగ్గర. అన్నీ తీసుకోవాలి, ఫ్రెష్ స్టాక్. హాయిగా జాబ్ చేసుకునేవాడు వచ్చి ఇక్కడికి షాప్ అని ఇవన్నీ మొత్తం అంత ఏంటి బాగుపడతారో ఏంటో అంత. అరే తమ్ముడు, నువ్వు అన్నది కరెక్టరా. నేను ఇన్ని రోజు ప్రైవేట్ జాబ్ చేసా, బాగానే ఉంది, ఓకే. నువ్వు నీలాంటి వాళ్ళు చాలా మంది ఇట్లా అనుకుంటారు, ఈడు ఎందుకు మానేసిండు, ఈడు దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఈడు బాగుపడితే ఏంటి అని చాలా మంది అనుకుంటారు. అంటే ఆ 20,000కి 30,000కే నువ్వు అక్కడ చేయమంటావు ఆ జాబ్, ప్రైవేట్ జాబ్. నేను ఏదో ట్రై చేయాలని బిజినెస్ పెట్టుకుంటే నీకు ఎందుకు తమ్ముడు? నీకు చాలా మంది ఎట్లా అనుకుంటారా, వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నా. బిజినెస్ కూడా చేద్దాం రా, తప్పేముంది. ఇన్ని రోజు జాబ్ చేసాం. అరే మా ఇంట్లో మా నాన్న వాళ్ళకి లేని కూడా మీకు ఎందుకురా? రే, నేను నాకు ఇష్టం లేక జాబ్ మానేసా. నేను చేసిన 2 రోజులు చేసా, ప్రశాంతంగా ఉన్నా. నా ఇంటి బిల్లు ఏమన్నా నువ్వు కడుతున్నావా? నా కరెంటు బిల్లు ఏమన్నా నువ్వు కడుతున్నావా? మరి ఎందుకురా జనాల్లో వాడు జాబ్ మానేసిండు, అది మానేసిండు, ఇది మానేసిండు అని చెప్పుకోవడం? నాకు ఇష్టం లేక మానేసా. నేను 2 సంవత్సరాలు చేసా, ఇంకెందుకు? అరే ఎస్ఎస్, ఇది నీకేరా చెప్పేది. ముందు నీ జీకిన్ ఉన్నది నువ్వు చూసుకో, అర్థమైందా? నీ జీకిన్ ఉన్నది నువ్వు చూసుకోరా. యువతలో జీలి నువ్వు ఎందుకు రాక అడగడం? మూసుకొని నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది. వాడేం చేస్తాను, వీడేం చేస్తాడు, వాడి ఇంట్లో ఏం జరుగుతుంది, వీడింట్లో ఏం జరుగుతుంది. ముందు నీ జీకి నువ్వు గడుక్కో. నీ